సార్ నన్ను ఎప్పుడు వదులుతారు సార్? బెయిల్ వచ్చినప్పుడు. హ? నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్? కోర్టు ఇచ్చినప్పుడు. హ? కోర్టు ఎప్పుడు ఇస్తుంది సార్? నువ్వు చచ్చినప్పుడు రా. హ? సార్ ఇవ్వచ్చు కదా సార్? తల తింటున్నావు. సార్ సార్ అట్లీస్ట్ మీరైనా చెప్పండి సార్. సార్ ఏంటి సార్ ఇటు బాధ? పొద్దున్నుండి బెయిల్ బెయిల్ అని చంపుతున్నాడు సార్. ఏం చేశారా? ఏం లేదు సార్, ఈరోజు ఒక కార్ దొంగతనం చేయబోయినాను అంతే. తీసుకెళ్లి జైల్లో పడేసి 10 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు సార్. కారు దొంగతనానికి 10 ఏళ్ళ? హ? తప్పు కదా సార్, చెప్పండి సార్. సార్ తప్పు కదా సార్? సార్ వాడు దొంగతనం చేసిన కారు మన డిఎస్పీ సార్ది. ఎంత ధైర్యం రా నీకు? మా డిఎస్పీ సార్ కారే దొంగతనం చేస్తావా నువ్వు? కారు మీద అంత పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి కదరా, అది కూడా కనిపించలేదా? పెద్ద పెద్ద అక్షరాలతో బాగా కనపడింది సార్. మరెందుకురా దొంగతనం చేసావు? అంటే డిఎస్పీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నాను సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, నెక్స్ట్ టైం మీరు అసలు చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్, సార్ ప్లీజ్. వాడు అలానే తల తింటాడు, మీరు రండి టీ తాగుదాం. పదండి సార్. ఇక్కడ ఎవరో డబ్బులు పడిపోయాయి సార్. నావే 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 నావే. సార్ చెప్పచ్చు కదా సార్? సార్ రండి సార్. వస్తున్నా వస్తున్నా. మీరేంటి, కాసేపు అయితే నేను కూడా వచ్చేస్తాను. సార్ వాడు అలానే తల తింటాడు, మీరు రండి టీ తాగుదాం. పదండి. సార్ ఇక్కడ ఎవరో డబ్బులు పడిపోయాయి సార్. నావే 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 నావే. ఈరోజు నైట్ అవ్వగానే జైలు నుంచి ఎలా తప్పించుకోవాలి, తప్పించుకొని ఇంకొక దొంగతనం చేయాలి. ఎవరు లేరు కదా? ఇది జైలు తాళాలా లేదా పని బీరువా తాళాలా? వచ్చింది. ఇదేంటి ఇంత ఉంది? ఇది జైలా, అరుంధతిలో ఉన్న గద్వాల్ కోటనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ర్యాపిడో బుక్ చేసుకుందామంటే అడ్రస్ కూడా తెలియదే. కెమెరా ఏంటి ఇక్కడ ఉంది? ఇప్పుడు సీసీటీవీలో చూస్తే సచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడే చనిపోదాం. ఇక్కడ ఇంకా ఎన్ని సీసీటీవీలు ఉన్నాయంటూ? అనవసరంగా పోలీసు కొట్టాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? వచ్చేస్తున్నాడు.
సార్ టీ చల్లారిపోతుంది రండి సార్ పదండి 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 ఎంకలికి వెళ్ళిపోదాం. అమ్మ, పోలీసులు దొరికిపోతారు. దేవుడా దేవుడా, నువ్వే కాపాడాలి. ఏంటో తలరెత్తిలా ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కుక్కను దాటాలా? దేవుడా దేవుడా, ఇందాక మళ్ళీ కాపాడు. ఏంటిది? ఇప్పుడు ఏం చేయాలి? అరిస్తే దొరికిపోతానే. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always try to be worthy of it. I shall give respect to my parents, teachers and all elders and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Jai Hind! అమ్మయ్య, పోలీస్ కుక్కని నిరూపించుకున్నావు. అందులోనూ ఈ దొంగను కూడా కాపాడావు. దొంగని ఎందుకు చెప్పాను? దీని సింహంలో దూకేస్తా. అమ్మా, నట్టెరిగిందే. అమ్మా అమ్మా. ఏమైంది? వీడు జైలు నుండి పారిపోదామని చూశాడు సార్. ఈరోజు నా కార్ దొంగతనం చేద్దాం అనుకుంది నువ్వే కదా? అవును సార్. రే, ఇందాకనేరా నీకు అనవసరంగా 10 ఏళ్ళు జైలు శిక్ష వేసాను అనుకుని నిన్ను రేపే రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇది చూసిన తర్వాత 10, 20 నీ జైలు శిక్ష 50 ఏళ్ళు ఎక్స్టెండ్ అయ్యేలా చేస్తాను.